కిరాయి రౌడీల అయిన పరిస్థితి మోహన్ బాబు గారు చిరంజీవి కాంబినేషన్. ఇప్పుడు కిరాయి రౌడీ కథ న్యాయం కావాలకి ముందు డిస్కస్ చేశాం కదా, బాగాలేదనుకున్నారు. చిరంజీవి గారు మోహన్ బాబు గారు వాళ్ళిద్దరూ హీరోలు అనుకున్నాము. ఆ కథ మళ్ళీ తీశారండి. ఆ కథ తీసి ఒక మలయాళీ సినిమా ఏదో ఐబిసిసి డైరెక్టర్ అనుకుంటా, అందులో క్లైమాక్స్ దీన్ని కలిపారండి. కలిపి కొంచెం అక్కడక్కడ రిపేర్ చేశారు. ఆ కథ కూడా తయారైపోయింది. అది షూటింగ్కి వచ్చిందనమాట. సో ముందు అనుకున్న కిరాయి రౌడీలు సెకండ్ ప్లేస్లో వచ్చింది. తర్వాత న్యాయం కావాలి రిలీజ్ అయిన తర్వాత కిరాయి రౌడీలు షూటింగ్. కిరాయి రౌడీలు షూటింగ్లో చిరంజీవి గారు, మోహన్ బాబు గారు. ఫీమేల్ లీడ్స్ రాధిక, పక్కన తులసి కూడా ఉన్నారు. ఓకే. సరే, ఫారెస్ట్లో షూటింగ్ అండి. ఫారెస్ట్లో షూటింగ్ అయితే ఒక కొండ మీద చిరంజీవి, ఒక కొండ మీద మోహన్ బాబు. చాలా బాగా కన్సిడర్ చేశారు. అంటే యాక్షన్ సినిమా తీద్దాము అనేటటువంటి ఉద్దేశంలో తయారు చేసినటువంటి సినిమా. సో అప్పుడు ఇద్దరు బాగానే ఉన్నారు. సో ఆ కొండ మీద నుంచి ఈయన దూకుతాడు, ఈ కొండ మీద నుంచి ఆయన దూకుతాడు, వాళ్ళిద్దరు ఫైట్ ఇట్లా జరుగుతూ ఉంటుండగా ఇది అయిపోయిన తర్వాత రాధికతో ఒక సీను వీళ్ళిద్దరికి. ఈ రాధికని మోహన్ బాబు వచ్చి రేప్ చేస్తాడు. తర్వాత చిరంజీవి ఎంటర్ అవుతాడు అనుకోండి. ఈ రేప్ చేసేటప్పుడు వెళ్ళి ఇట్లా గట్టిగా పట్టుకున్నాడు రాధికని. పట్టుకునేసరికి ఆవిడేమో జారిపోయింది. జారిపోయేసరికి ఈ టాపు లేచిపోయింది. టాపు లేచిపోయి బ్రెస్ట్ రివీల్ అయ్యేటటువంటి పరిస్థితుల్లో అమ్మో అని కూలబడిపోయింది. కూలబడిపోయేసరికి క్రాంతి గారు చూసి కట్ అన్నాడు. అని సీరియస్గా వెళ్ళిపోయి సిగరెట్ కలుస్తున్నాడు స్పీడ్గా. క్రాంతి గారు కట్ అనేసరికి డైరెక్టర్ కట్ అంటాడు, క్రాంతి గారు కట్ అన్నారు. ఆ స్టీరియోఫోనిక్ సౌండ్లో ఉందా కట్ అనేటటువంటి మాట. మరి అంత పిన్ డ్రాప్ సైలెన్స్. చిరంజీవి గారు ఒక పక్కకి వెళ్ళిపోయారు, మేమంతా ఒక పక్కకి వెళ్ళిపోయాం. అడవిలో సైలెన్స్ అన్నమాట. డైరెక్టర్ చెప్పాల్సిన కట్టు ప్రొడ్యూసర్ చెప్పాడు. సరే కాసేపు మౌనం పాటించాం అందరం. పాటించిన తర్వాత మోహన్ బాబు నా దగ్గరికి వచ్చాడు. ఏంట్రా క్రాంతి కుమారు, ఏదో ఆవిడ పెళ్ళాంలాగా ఫీల్ అయిపోతున్నాడు ఏంటి అని నన్ను అంటాడు. ఇప్పుడు నేను ఐఎమ్ క్రాంతి కుమార్స్ మ్యాన్, మా ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఆ చనువుతో ఏంట్రా పెద్ద పెళ్ళాంలాగా ఫీల్ అయిపోతాడేంటి, సీన్లో ఉంది అది, సీన్లో ఉన్నది నేను చేశాను, సీన్ మార్చమను నేను చేయను అని ప్రతిదానికి నన్ను అడిగేవాడు. నాకేమో నాకు ఎంబ్రేసింగ్. సో అయిపోయిన తర్వాత కాస్త సర్దు అడిగిన తర్వాత మళ్ళా షూటింగ్ స్టార్ట్ చేసాం. సరే మొత్తానికి ఎట్టకి ఆ సీన్ ఓకే అయిందా, ఆ టేక్ ఓకే అయిందా? తర్వాత చేస్తాం కదా. ఎక్కడ ఏ ఇబ్బందులు వచ్చినా మళ్ళీ లక్షలు ఖర్చు పెట్టేటటువంటి ప్రొడ్యూసర్ కోసం చేయాలి కదా. అవును, చేసామండి. చేసిన తర్వాత బాగానే వచ్చింది. బాగానే వచ్చి వాళ్ళిద్దరి ఫైట్ వచ్చింది. సో టైటిల్స్ రాయాలండి. టైటిల్స్ రాయాలంటే చిరంజీవి పేరు ముందు రాయాలా, మోహన్ బాబు పేరు ముందు రాయాలా? రాసేది మరి డైరెక్టర్ అప్పుడు అసోసియేట్ అనేవాళ్ళు. మరి మేమేగా రాయాలి. నేను అన్ని కార్డ్స్ రాసేసా, వీళ్ళిద్దరి పేర్లు రాయకుండా అలా వదిలేసా. వదిలేస్తే నెక్స్ట్ డే ఫోన్ వచ్చిందండి నాకు, మోహన్ బాబు గారు మాట్లాడతారంట అని ఫోన్ వచ్చింది. వస్తే ఫోన్ తీసుకున్నాను. ఎరా జయకుమార్ అన్నాడు. ఎవరెవరే అంటాడు. నేను మోహన్ బాబు అంటాను. నేను ఎవరిని బుర్రా అన్నా, సరస్బాబుని కూడా ఏరా అన్నాడు. ఏంటి చెప్పండి నేను, టైటిల్స్ నువ్వేనా రాసేది? నేను ఇంకా రాయలేదన్నా. ఎవరి పేరు ముందేస్తావు అని అన్నాడు. అనంటే ఇంకా రాయలేదు, ఇంకా రాస్తామండి అది ఇది అన్న. ఇంతలోకి క్రాంతి గారు వచ్చాడు. ఎవరదే అని అన్నాడు. మోహన్ బాబు ఫోన్ చేశాడండి.
ఆహా మీ ఫ్రెండేగా అని అన్నాడు. ఏంటంట అన్నాడు. మరి చెప్పాలి కదా, ఆయన దగ్గర పని చేస్తున్నావు, ఆయన డబ్బులు ఇస్తున్నాడు మనకి, చెప్పాలిగా. అదే టైటిల్స్ ఎవరి పేరు ముందేస్తారు అని అన్నాడు. ఈయన అడిగాడు, నేను ఎవరి పేరు ముందేస్తావు అని నన్ను ఈయన అడిగాడు మళ్ళీ. ఈయనకి చిరంజీవి అంటే అభిమానం కదా, మీరు ఎవరి పేరు ముందేయమంటే వేస్తానండి. తర్వాత మోహన్ బాబు కలిసిన తర్వాత చిరంజీవి కన్నా నేను సీనియర్, నా పేరు ముందేయాలి, తర్వాత చిరంజీవి పేరు వెయ్యాలి అని అన్నాడు. అది కరెక్టే, సీనియర్గా. ఈయనేమో చిరంజీవి అభిమాని. సరే దీని మీద ఒక గంట డిస్కషన్ అనమాట. డిస్కషన్ ఆడు తిక్కలోడయ్యా అని ఆలోచించి ఆ రాత్రి ఆయన ఆలోచించాడు, నేను కూడా ఆలోచించాను. ఆలోచించిన తర్వాత ఆఫీస్కి వెళ్తే ఏమయ్యా టైటిల్స్ ఏంటి అని అన్నాడు. అని అంటే మా ఇద్దరం డిస్కస్ చేసిన తర్వాత మోహన్ బాబుతో గొడవ ఎందుకని ఫస్ట్ మోహన్ బాబు పేరే వేశాం. సీనియారిటీ అన్నారు అన్నట్లు. సీనియర్ అతను కదా, పైగా డిమాండ్ చేశాడు, నువ్వు నా పేరు ముందైపోతే నీ తాట తీస్తానన్నాడు నన్ను. మిమ్మల్ని తాట తీస్తాడే తీయలేదు వేరే విషయం. ఆయన కాస్త మాట తెలుసు కదా, హీఈస్ గుడ్ ఎట్ హార్ట్ అండ్ అట్ టైమ్స్. సరే పేరు వేసామండి. మోహన్ బాబు వేసిన తర్వాత రాధిక మిగతా ఆర్టిస్టు పేరు అందరూ వేసిన తర్వాత లాస్ట్ కార్డు అబవ్ ఆల్ అవర్ చిరంజీవి అని ఇంత తలకాయ అక్షరాలతో వేసాం. చిరంజీవి గారు ఏం మాట్లాడలేదు మరి. తర్వాత అయిపోయిన తర్వాత టైటిల్స్ జాయిన్ చేసాం, ప్రివ్యూ వేసాం. వేస్తే మోహన్ బాబు ఇటు కూర్చున్నాడు, చిరంజీవి గారు కూర్చున్నాడు, మేము వెనక్కి కూర్చున్నాం. అనిల్ కుమార్ అని నా కొలీగు, నేను కో డైరెక్టర్ని, తను కూడా కో డైరెక్టర్గా చేశాడు. మా ఇద్దరం డబ్బింగ్ కండక్ట్ చేసాం. డబ్బింగ్ కండక్ట్ చేసేటప్పుడు మళ్ళీ డబ్బింగ్ టైంలో కూడా మళ్ళీ వీళ్ళిద్దరూ ఒకే టైంకి వచ్చారు. అంటే మోహన్ బాబు ముందు వచ్చాడు, తర్వాత చిరంజీవి వచ్చాడు. సరే మోహన్ బాబుతో డబ్బింగ్ చేస్తున్నాం మేము. నేనేమో సౌండ్ ఇంజనీర్ దగ్గర కూర్చున్నాను, తర్వాత అనిల్ కుమార్ ఏమో అప్పుడు లూప్ సిస్టమ్స్ అనమాట, ఆ డైలాగులు దగ్గర నుండి చెప్పించడం, లోపల థియేటర్లో ఉన్నాడు మైక్ దగ్గర. ఇంతలోకి క్రాంతి గారు వచ్చాడు. ఎంతసేపు అయ్యా డబ్బింగు, చిరంజీవి వస్తున్నాడు, తొందర కానివ్వండి అని అన్నాడు. అసలు మనిషే టెన్షను, ఆ మాట టెన్షను. మళ్ళీ చిరంజీవి వస్తున్నాడు, డబ్బింగ్ కానివ్వండి అంటాడు. ఇప్పుడు ఎంత టైం తీసుకోవాలో, చిరంజీవి గారు వస్తారు ఓకే, మరి మోహన్ బాబుతో కూడా డైలాగులు కరెక్ట్ చెప్పించాలి కదా, లేకపోతే తర్వాత మాకే కదా దొబ్బులు. సో ఈ టెన్షన్లో ఏమైందంటే మోహన్ బాబు డైలాగ్ ఒకటి మిస్ అయిపోయామండి. అది ఎప్పుడు మోహన్ బాబుని పంపించేసాం, చిరంజీవి గారు వస్తున్నారని. తర్వాత చిరంజీవి గారి డబ్బింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత డైలాగులు లెక్క చూసుకుంటే అనిల్ కుమార్ చెప్పాడు, జయకుమార్ ఒక పని జరిగిందయ్యా అన్నాడు. ఏంటన్నా, మోహన్ బాబు డైలాగ్ ఒకటి మిస్ అయిపోయామయ్యా అని అన్నాడు. మళ్ళీ మోహన్ బాబుని పిలిపించాలంటే క్రాంతి కుమార్ నిన్ను నన్ను అరుస్తాడు, ఏంటి ఎట్ట చేసావు అని అంటే, ఏముంది లేవయ్యా అన్నాడు. ఏముంది లేవయ్యా అంటావేంటయ్యా, మళ్ళీ థియేటర్ వేయాలి, క్రాంతి గారితో చెప్పాలి, ఆ డైలాగ్ మోహన్ బాబు చెప్పాలి అని. ఒక్క డైలాగే కదయ్యా అని అన్నాడు. ఒక్క డైలాగ్ అన్నా ఇబ్బంది కదా అన్నాడు. ఓ పని చేయి అన్నాడు. ఏంటన్నా, ఒక్క డైలాగే కదయ్యా, నువ్వు చెప్పేసేవయ్యా అన్నాడు. నేను చెప్పటం ఏంటయ్యా, మోహన్ బాబు వాయిస్ వేరు, నా వాయిస్ వేరు, ఎట్ట మ్యాచ్ అవుద్దాయి అంటే, మధ్యలో ఒకటే డైలాగ్ కదయ్యా, చెప్పేవయ్యా అని అన్నాడు. ఇదేదో బాగుంది చూద్దామని ట్రై చేసి ఒక 2-3 టేకులు అయిన తర్వాత కొంచెం వాయిస్ మార్చి ఆ డైలాగ్ చెప్పేశాం. ఆ పెద్ద డైలాగులో ఇది కలిసిపోయి ఆ రన్లో తెలియలేదండి. అది ఆ డైలాగ్ వచ్చినప్పుడల్లా మా ఇద్దరం మొఖాలు చూసుకొని నవ్వుకోవటం. సో ఆ విధంగా ఒక పక్క చిరంజీవి గారు, ఒక పక్క మోహన్ బాబు గారు, ఆ విధంగా వాళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేసుకుని మొత్తం అది కూడా 100 days ఆడింది. కోదండరామిరెడ్డి గారి సంధ్య జస్ట్ యావరేజ్, న్యాయం కావాలి అద్భుతంగా ఆడింది. కిరాయి రౌడీలు 100 days ఆడింది.